ఒక చెట్టు కాదు, అది ఎర్ర బంగారం. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా ఇది పెరగదు. ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు. వాళ్లకు లక్షలు కోట్లు పండిస్తోంది. అసలు ఈ ఎర్రచందనం మేరకు దాగి ఉన్న నిజాలు తెలుసుకుంటే కనబడుతుందో కూడా మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్, డీప్ ఫారెస్ట్. మీకు సైడ్ అంపటి ఉన్నాయన్నీ కూడా ఎర్రచందనం చెట్లు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఉదయగిరి నుంచి ఫేజ్ 9 చూస్తా ఒక 12 కిలోమీటర్లు ముందుకు వచ్చాము. ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. మీరు వెనకాల చూస్తున్నారు మొత్తం కూడా ఫారెస్టే. కింద చూసుకున్నట్లయితే 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు మొక్కలు అనేది ఉన్నాయి చుట్టూ కూడా. మంకీస్ కొంచెం ముందు చూసుకున్నట్లయితే లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అంతా కూడా ఎర్రచందనం ఫ్రెండ్స్. ఇది ఎవరు కూడా మనుషులు వేసినవి కాదు. నేచురల్గా ప్రకృతి నుంచి, వర్షపాతం నుంచి ఎండ తీసుకుని ఆటోమేటిక్గా అవంతటా అవే ఎరిగి ఎంత పుష్కలంగా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడు, రైట్ సైడు అక్కడ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. సుమారుగా 35 అడుగుల నుంచి 40 అడుగుల దాకా ఆ చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోడ్డు మొత్తం కూడా లెఫ్ట్, రైట్ అంతా కూడా ఎర్రచందనం అనేది చెట్లు వేశారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఒక ప్రకృతిలో, ఫారెస్ట్లో ఆటోమేటిక్గా వేసిన దాన్ని అట్లా ఉంటే మనం మెయింటైన్ చేస్తే ఎంత క్వాలిటీ ఉన్నది అనేది చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.